దేవునితోటి సమయం ఎప్పుడైనా గడపచ్చు, కానీ వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఇస్ ట్రై టు స్పెండ్ ద ఫస్ట్ అవర్ ఆఫ్టర్ యూ వేకప్. లేచిన వెంటనే ఆయన సన్నిధిలో గడపడం కంటే మించింది ఏం లేదు. కెన్ యూ ట్రై దట్? లేచిన వెంటనే ఫోన్స్ కాదు, డిస్ట్రాక్షన్స్ కాదు, ఇంకేమొద్దు. ఆయన సన్నిధిలో గడపడం అంటే పొడుగాటి ప్రార్థన అని చెప్పట్లేదండి. ఒక వాక్యము తీయండి, ఆ వాక్యాన్ని ధ్యానించండి, ఆ వాక్యాన్ని మీ దగ్గర పెట్టుకొని, యేసయ్యా థ్యాంక్ యూ ప్రభా, ఇంత చక్కటి దినం ఇచ్చావు, నీకు వందాలు ప్రభా, ఇదిగో నాకు ఇచ్చిన దీన్ని బట్టి నీకు వందలు. మీ కళ్ళ ముందు ఏది కనపడుతుందో దాన్ని బట్టి దేవునికి స్తుతులు చెప్పండి. మీ జీవితంలో ఉన్న మనుషులు బట్టి దేవునికి స్తుతులు చెప్పండి. దేవుడు మిమ్మల్ని పోషిస్తున్న విధానం బట్టి దేవునికి స్తుతులు చెప్పండి. ఇచ్చిన ఉద్యోగం బట్టి, ఇచ్చిన పిల్లలు బట్టి, భర్త బట్టి, భార్య బట్టి, వాట్ ఎవర్ యు సీన్ ఫ్రంట్, పొద్దున లేసిందే ఒక స్తుతితో, ఒక కృతజ్ఞతతో, ఎవరితో మాట్లాడక ముందు వీలైనంత వరకు ఒక అరగంట అయినా ముందు లేసి, అందరికంటే ముందు. అందరు లేసిన తర్వాత మనకి మైండ్ అంతా డిస్ట్రాక్ట్ అయిపోతాం. కానీ ఎవరు లేగక ముందు మీరు జస్ట్ టాక్ విత్ గాడ్. కెన్ యూ వేకప్ ఎర్లియర్?